వేరే మాట్లాడు ఏం చేస్తా. హలో అరే పవన్. హలో చెప్పురా. అరే ఇడికి దారా. ఏడికిరా? అరే మన తావులోకి రారా. వస్తున్నారా? సరే. అరే సోఫన్ అన్న చెప్పిరా రోజు ఇదే బంక్ మీద కూర్చుంటుంది. నువ్వు పెద్ద పీకుడు అని. అరే విశాల్గా దొరకరావు దారా. నీ దగ్గర ఉండేమో అనుకో నేను వచ్చిన. అరే ఫోన్ చేయరా భయ్, మరి వానికి ఫోన్ అన్న చేస్తే వాడు వస్తాడు. సరే. ఇంకా టైం సెట్ అవుతుంది. హలో చెప్పురా. ఏడున్నావురా? అరే ఇడా పవన్గా నేను మన తావులు ఉన్నాం, దా జల్దీ. సరే వస్తున్నారా? చెట్టు వస్తున్నాం. ఏమరా పిలుసు అద్గితే పని ఉన్నా? ఎక్కడరా పైసలు ప్యారల తర్వాత కూడా పైసలు లేవురా భయ. నేనంటే అబ్బా ఇక్కడ పడకరా అటు చూడరా. అబ్బో వన్ నాకు తెలిసినోడే ఉన్నాడు రా. పిలువనారా? వద్దురా రే చిన్న కదా. ఏం లేదురా దావత్ చేసుకుందామని. తాతమ్మన్నాడన్నా. అరే ఏం కాదురా భయ్, మేము చెప్తాము దావత్ చేసుకుందాం. నాకు పైసలు ఎట్లా మళ్ళీ ఇవ్వాలని? అరే మేము ముగ్గురం కలిపి చేసిస్తాం రా నీకు. ఫిగర్ నీకు ఎక్కువ పెడతాం. అరే ప్యారల ప్యాకెట్ అయితే తెప్పించినాం కానీ పైసలు ఇస్తారు. థమ్స్అప్కు మొన్న అనుకున్నాం కానీ ఇప్పుడైతే దీంట్లో కారం ఉప్పు నూనె అవి ఏం లేవు. ఎట్లా? అరే ఎవరైనా ఉప్పు నూనె కారం ఇంకా థమ్స్అప్ పక్క వేసుకొని అవంతా కలుపుకొని ఉల్లిగడ్డలు వేసుకొని తింటే ఏమన్నా ఉంటుందారా? అబ్బా అయినా కానీ పైసలు లేవు కదరా. అరే అసలు లేవు పైసలు. అరే ఎట్లా చేద్దాంరా మరి? అరే ఈడ అన్న వాళ్ళూరు గారా పోందా. ఏమ్రా గిడికి వచ్చిర్రు? అబ్బా టైంకి వచ్చిర్రా మీరైతే. అరే పైసలు ఉన్నాయా మీ దగ్గర? నాదైతే ఎందుకు? అరే ఇది దావత్ తీసుకున్నాం రా, పేలలో దావతు. అబ్బా అరే వాడు 50 అనే అనుకో. అరే ఇది దావత్ అని వేసుకున్నాం రా, పేలలో దావతు. మేము మళ్ళీ మీకు ఇస్తాం రా, అందరం వేసి పైసలు అందరం వేసుకొని ఇస్తాం పైసలు. అరే నీతరా 50 ఇస్తారా ఇప్పుడు? 100 రూపాయలు అయితే సరి 50. అన్నయ్య మా డాడీ పాలకిచ్చిందన్నా. అరే ఏం కాదురా భయ్, మేము నలుగురం చేసి ఇస్తాం కదరా మీకు. అన్న బ్రెడ్ కన్నా మా డాడీ ఇస్తాం మీరా. ఎన్నున్నాయిరా? లేతే ఉక్కుతాను వస్తారు అక్కడికి వెళ్ళకూడదు. అరే ఎప్పుడు దావత్ల కడ కానీ అక్కడ పడ్డా చేయకూడదా భయ్. ఈ దావత్ కడ అయితే అందరికి వస్తారు. అరే కుక్కలెక్క వేయకండి. థమ్స్అప్ కారం నూనె అల్లం ఎల్లిగడ్డ చేప వస్తాయి కదా. ఉప్పు కారం నూనె 3 స్పూన్.
వాడు ఎటు పడితే అటే పోతుండ్రా గంటలక్క మన వాడు ఎడిది ఇప్పుడే ఇచ్చినవారా ఉప్పు కారం నూనె జేబులో ఇయ్యన్నా చెప్పు ఉండు. తర్వాత ఇస్తాను. అరే సామాన్ అన్నీ అయితే తెచ్చినాం కానీ ప్లేస్ ఏడ వేసుకుందాం. అరే మా ఇంటికాడ పోయి అయితే చూసి వస్తాం మా తాత ఉన్నాడా లేడా మరి జల్దీ పోరే నువ్వు అటే వస్తా ఫోన్ చేస్తాను అక్కడికి పోయినాక ఫోన్ చేస్తా నా ఫోన్ నెంబర్ ఏందా హలో విశాల్ చెప్పురా మా తాత అయితే లేడు కానీ అందరిని అయితే తోలుకొని రా ఈయనేద్దాం ఇవాళ దా జల్దీ సరే వస్తున్నారా జాలి ఇద్దాం ఉన్నారు. మరి మా తాత లేదు మరి మంచిగా ఇద్దాము చెప్పులు ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ మరుసటి మా ఊళ్ళో మా తాత మొన్న గిడ చెప్పేసి రా వెళ్ళేవాడు సరే. మనకి టైం ఏంటి ఊళ్ళో మరి రా అబ్బా అసలే మరి అరే అరే మీ ఇంట్లో తీసుకురా తీసుకురా పోరా జర. అరే మా తాత ఏంటంటే ఆ పోరా పోయి కడుగుదాం. అరే మొన్న కూడా అడుగుదామన్నారా భయ్ కడతాం పోయి వంకలు పెడతాం బాగా. మన లోకులు పడే అన్న సందర్భం పెట్టింది అరే ఉప్పు కారం నూనె తీసుకురా అరే వీటిని తీసుకురా పోరా అట్టం గ్లాస్ తీసుకురా ఇప్పుడు అట్టం గ్లాస్ తీసుకురా ఉంటాయి సరే అరే ప్యాకెట్లు తెచ్చినా కదా ప్యాకెట్లో దుల్పనికి రాదు ఆ జింపనికి రాదు దెబ్బ దెబ్బ డబ్బలు అయితే డబ్బరబ్బ మూతి పనికి వస్తుంది అరే లేవురా బాయ్ అరే నేను నేనే కలుపుతారా బాయ్ మీకు కలపనికి రాదు మొన్న కూడా కట్ట అనిపిస్తుంది అదే వాళ్ళు మొన్న కూడా ఎందుకు అన్నారా ఇంకా అప్పుడు ఎప్పుడో మేము కలుపుకున్నాం లేరా కవర్ కడి నూనె నూనె తీరా ముందు మంచిగా పోయినరా ఎక్కువ ఉండి ఈరోజు అనగా పట్టుడే పచ్చడి కారం ఎక్కువ ఇస్తే ఐదే. అరే కారం ఎక్కువ రే అరే వద్దురయ్యా. అరే వేస్తేనే మంచి లేకపోతే నేను పైసలు ఏమి వాడు చూడు ఎలా అంటున్నాడు ఎక్కువ ఇస్తే నేను కూడా పైసలు ఏమరా ఎందుకు ఎవరు మామూలుగా వేయాలి. పైసలు లేకపోతే మరి ఎక్కరా భయ్ అనగా పట్టురా అనగా పట్టాలి ఇప్పుడు నూనె దాని మీద వచ్చేది ఏం కాదు నూనె ఎక్కువైతే అయ్యేది ఏం లేదు ఏమో కొంచెం వస్తుంది
నీ కలుపుడు మస్తు అయిందా నువ్వు కూడా ఇప్పుడు ఫస్ట్ అవుతుంది కలుపుడు మంచి నేర్చుకున్నావు ఏడు నేర్చుకున్నావు ఆడిడ వినాయకుని ఆడిడ కలిపిన మంచిగా కలుపుతాం మరి ఇది కూడా నాకు ఇట్లా వాటమే కొడుతుంది. మంచిగా ఘాటు మీద ఉంటుంది కారం సత్తుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు తిందు చూడు అదే సపోజ్ సత్తుకుంటుందా మెట్టుకుంటుందా అవి పెట్టరాకు ఇంట్లోకి. పెట్టాను పెట్టరాకు. థమ్స్అప్ పోయిర్రా ఏం చూస్తురు ఇక్కడి ఎంతమంది ఉన్నాం రా? అబ్బా పోస్తూనే ఉన్నారు రా నేను వచ్చేదాకా రారా బై అవుతున్నాం తినుర్రే ఏం చూస్తుంది వెళ్ళేది అట్రా ఏ గ్లాస్ రే పోసేది పోసేది అరే అప్పుడే స్టార్ట్ చేస్తారు అరే నేను జర పానం అవుతలే ఇన్ని కాలం ఉన్నాయి ఎవరు తింటారా? మనమే. పట్టురా ఎంతమంది ఉన్నాం రా? 6 3 పట్టుకోరా అది సాలదోరా ఇక ఇంతే పోస్తావేమరా? పోస్తో పాటు మరి నాకు సార్ డబ్బా తాగేసి మరా. కారం ఉందన్నా కదా ఎట్లా తింటున్నావు మంచిగా నాయరా ఇంత తప్ప నారా నాకు అర్థం కాదు వాడేమో కారం చూస్తే పైసలు ఇయ్య అంటాడు నువ్వేమో కారం వేస్తే పైసలు ఇయ్య అంటావు ఎట్లా మరి ఇట్లా అయితే మంచిగా ఎంత కారం పడేదండి ఏమవుతుందా మీరంతా? ఇంత తప్ప నారా నాకు అర్థం కాదు చిన్నదైతే ఇంటికి కానీ పైసలు ఇవ్వాలి మరి. ఇస్తాం రా ఇస్తాం. ఇష్టం ఇష్టం ఏం తగ్గిపోతాంరా ఏం చేయను ఊళ్ళకే దింకపో మోకనే మోక మంచిగా కాబట్టి మరి ఇదే ఆగురా చేద్ది అంగవాటి ఏం సిగ్గుపడుతున్నావు తినే దగ్గర తాగే దగ్గర సిగ్గుపడద్దు ఇంకమ్మ తింటారా? మీలాగా సిగ్గువాడా? కమ్మ తింటారు కమ్మగా అయితే మంచిగా తింటారు అన్న నీకు కూడా వస్తలేదు నీకు ఉల్లిగడ్డ రోజు ఇంకా ఎంత ఉంటుంది రా? మళ్ళీ ఎప్పుడు వేసుకున్నావు మళ్ళీ కొట్టాలి. పోదాం ఉల్లిగడ్డలు వస్తాను ఇంకా ఒక్కడు తాగుతలేడు. ఆయన చేసుకోండి. చేసుకోవడమ్మా అరే వద్దురయ్యా ఆ రోజు సీజన్ వల్ల మీరు కూడా వాళ్ళు కొడతారు నాకు అర్థమే మెల్లగరా ఓ నేను కొట్టారయ్యా తాగుండు. నాకు ఐడియా వచ్చింది. వీళ్ళు వేసుకుని తాగుతారా? మంచి ఐడియా తీయ ఉంటుంది చక్కెర అన్న ఏ వద్దురా అయ్యా. అలా మళ్ళీ నేను ఒకటి గానే అవుతా. ఏం కారం ఇచ్చినారు? నేను ముందే చెప్పిన కదరా. మరి ఎడుకాలు ఏడా పోతురా అయ్యా కారం అయింది. పైసలు రాదే అడుగుదాం రా దానికి పోతారా నేను బలకడ్డం పోవాలి అరే నేను ఎట్లా కడుకోవాలి అయ్యా పైసలు మరి. వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారా ఇప్పుడైతే లేవురా
అన్న వాళ్ళందరూ అయితే పోయారు, నువ్వు ఇస్తావా పైసలు? పేలాలే నాయరా అంటే నీకు పైసలు ఇయ్యారా? నేనే ఏడుస్తున్నా అంటే నీయా? మారా. అరే మన పైసలు ఎట్లా రా? నువ్వే వేసినావు ఇదంతా, నువ్వే మాట నేను ఇచ్చింది రా. నా పైసలు ఎట్లా మరి? నా బ్రెడ్ ప్యాకెట్ పైసలు రా. అరే నువ్వు ఈ మాటనే నేను ఇచ్చిండ్రా. మా నాయన నీ పేరు మా డాడీకి చెప్తారా? అన్నా అవి మా పాల ప్యాకెట్ పైసలు ఇచ్చిరన్నా, మా డాడీ చెప్తావు నీ పేరు. నా పేదల పైసలు ఇవ్వలేరు అంటే ఇంకా నీ పాల ప్యాకెట్ నన్ను మంచిది మా తాతమ్మ